గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా రోజులైంది కుటుంబ కథా చిత్రాలు చెప్పకుండా మన దారిలో మనం వెళ్ళిపోతున్నా. కానీ మనకనేది ఆ కుటుంబ కథా చిత్రాలు అడుగుతున్నారు చాలామంది. పైగా ఈ బంధువుల పగ ఎంత భయంకరంగా ఉంటుంది. ఈ ఈ వీటి గురించి నేను ఇంతకుముందు వీడియోలు చేసుకుంటూ వచ్చాను. ఈరోజు కొత్త విషయం కొత్త కథ చెప్తాను నేనండి. పూర్వం రోజుల్లో అన్నదమ్ములు చావ కోరతారు, బావమరిది బత కోరతారనే సామెత ఒకటి ఉందండి. అది మారింది. ఎందుకంటే గంగిగోవు పాలు గరిటెడైన చాలు, గాడిద పాలు కడివిడైన ఎందుకనే మనకు ఒకటి ఉంది. అది ఇప్పుడు ఏమైందంటే గాడిద పాలే పిరువైపోయింది, కలియుగంలో తిరగబడింది. గంగిగోవు పాలు కన్నా కూడా గాడిద పాలు ఒక గిద్దొచ్చి ఎంతో తీసుకుంటుంది, చాలా ఖరీదైనవి అనమాట. అలాగే ఈ కలియుగంలో కలియుగ ధర్మాలు మారిపోయింది. అన్నదమ్ములు సాగు కోరుతారు, బావమరిది బత కోరుతారు పూర్వం. ఇప్పుడు బావమరిది సాగు కోరుతున్నాడు బావల్ని. ఎందుకు అయ్యా కథ అంటే, అక్కని లేదు అన్న బావని లేదు. ఎందుకు ఎందుకు అసూయ పుడుతుందంటే ఈ రోజులు అలాగే అసూయ పుడుతుంది. ఈ కథ ఏంటంటే, ఇది ఒక కథ ఎవరిని ఉద్దేశించింది కాదు. సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కొంతమంది ఆస్తి కోసం సొంత అక్కల్ని చెల్లెల్ని చంపేస్తున్నారు, అలాంటి సంఘటన జరుగుతున్నాయి. కొంతమంది భార్యలను చంపేస్తున్నారు, కొంతమంది భర్తలను చంపేస్తున్నారు, కొంతమంది అత్తమామలను చంపేస్తున్నారు. ఈ వేరు వేరు కథల్లో లాగానే ఈ కథ కూడా అనమాట. ఇప్పుడు ఈ సమాజంలో అంశాలను పెట్టి చదువుతున్నారు. ఒక బావమరిది అక్క బావ మీద పగబడతాడు. ఎందుకు పడతాడంటే, బావ మీద అసలు వాడికి ఎందుకు పగ అంటే, బావ ఒక్కడే కొడుకు, మేము నలుగురు సంతానం. మాకు నలుగురు సంతానం, బావ ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఆనందంగా సంతోషంగా జీవిస్తుంటాడు. మాకు నలుగురు సంతానం వల్ల మాకు ఈ ఆనందాలు లేవు అని అసూయ పెంచుకుంటాడు బావ మీద ఒక బావమరిది. సొంత అక్కనిచ్చిన అక్కని చేసుకున్న బావ మీద పగ పెంచుకుంటాడు. అది ఆ పగ ఎప్పుడు పెంచుకుంటాడు, వాడు బాల్యం నుంచే పెంచుకుంటాడు. ఎందుకంటే బావ హుందాతనం. బావ ఎక్కడికి పోయినా బైక్ మీద అక్క బావ వెళ్తాడు. అది చూసి వారవలేంతానో వచ్చుతాను. కొన్ని సంవత్సరాల తర్వాత బావ మీద పగ తెచ్చుకునే దానికి అవకాశం సమయం వస్తుంది. అక్కకి బావకి ఒక కూతురు ఉంటుంది, ఒక కొడుకుంటారు. ఆ కూతుర్ని చేసుకొని బావని మెడలోంచి బావ ఆస్తి మొత్తం లాగేసి వాడి పగ ప్రతీకారం చల్లార్చుకొని వాడు ఆ బావమరిది అత్త మామ కూడా ప్లాన్ చేస్తాడు. అయితే ఇదంతా గమనించిన బావమరిది ప్లాన్ గమనించిన బావ ఏం చేస్తాడంటే, అసలే ఈ మేనర్ కలిస్తే పిల్లలు అంగవైకల్యం పుడతారు, తర్వాత జీవితాంతం ఇబ్బంది పడాలని దానికి వ్యతిరేకిస్తాడు. ఈటానికి ఒప్పుకోడు. అత్తమామకి బావమరిదికి నేను ఇవ్వను, పిల్లని ఇస్తే చాలా సమస్యలు వస్తాయని వ్యతిరేకిస్తాడు. అక్కడి నుంచి ఇంకా పగ విపరీతంగా పెంచుకుంటాడు బావమరిది. రెట్టింపు అయింది పగ. అంటే ఇప్పుడు కూతుర్ని చేసుకొని అక్క కూతుర్ని చేసుకొని బావని అక్క కుటుంబాన్ని పూర్తిగా గుప్పిట్లో పెట్టుకొని బావమరిది ఆలోచన అక్కడ బావ కనిపెట్టేసి దాన్ని వ్యతిరేకించడం వల్ల బావమరిది ఇంకా పగ ప్రతీకారం పెంచుకుంటాడు. ఈ బావ ఏమనుకుంటాడంటే, అసలు వీళ్ళ జోలికి మనం పోవట్లేదు కదా, నా మీద ఎందుకు వీళ్ళు పగబడుతున్నారు అని ఇతను ఫస్ట్ నుంచి కూడా ఆలోచన చేస్తుంటాడు. ఏం లేదు, ఇతను ఒకటే కొడుకు కావడం, వాళ్ళు సంతానం నలుగురు కావడం అది పగ కారణం. అసూయకి ద్వేషానికి కారణం అది. ఇంకా దానికి ఎవరేం చేయలేరు కదా. ఇంకా సరే అని ఇంక వాళ్ళతో చాలా టచ్లో ఉంటాడు, దూరంగా ఉంటాడు. ఆ తర్వాత భావన అవమానించి బావ కుటుంబాన్ని పతనం చేయడానికి రకరకాల ఎత్తుగడలేస్తుంటాడు. కాలం కర్మం అనుకూలం కలిసి వచ్చి బావమరిది ఆలోచన విధానం తగ్గట్టుగా బావ కుటుంబం దెబ్బతినడానికి రెడీ అయింది అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో శకినని ఉండేవాళ్ళు, శ్రీకృష్ణుడి కంసుడైన ఉండేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఉండే ఇలాంటివన్నీ. మేనమామలే మేనల్లుల మీద వాళ్ళ మీద పగపడటం అనేది. ఇప్పుడు మేనగోళ్ళ మీద పగపడతాడు. బావ కూతురికి పెళ్లి వయసు వచ్చేసింది, పెళ్లి చేయాలి. ఇప్పుడు చూద్దాం వీడి సంగతి, ఎవరి సపోర్ట్ లేకుండా వీడు అటు చేస్తాడని. జనరల్గా బంధువులు ఎవరు సపోర్ట్ లేకపోతే ఏమైందంటే, ఈ వివాహాల టైంలో చేసుకునే వాళ్ళు మోసం చేస్తారు. ఎందుకంటే వాడికి బలం సపోర్ట్ ఉండదు కాబట్టి. ఆ టైంలో కరెక్ట్గా బావ కూతురికి పెళ్లి కుదిరిద్ది. బావ పెళ్లికి పిలవడానికి పోతాడు, అంతా జరిగిపోద్ది. జరిగిపోయిన తర్వాత దొరికారని చెప్పి ఎంక్వైరీ చేసుకుంటారు. చేసుకున్న అబ్బాయి సద్యోగం లేనివాడు. ఇప్పుడు నేను తీర్చుకోలేని పగ, ఇప్పుడు నాకు ఏదైతే పగబట్టి ఇతన్ని పతనం చేయాలనుకున్నానో, ఇతను పతనం కావడానికి వేరే ఒక అవకాశం దొరికిందని బావ మీద పగ ఉన్నప్పుడు కూడా ఆ వివాహానికి సహకరించి బావమరిది వాళ్ళ అమ్మ నాన్న, అంటే బావకి అత్తమ్మ అవుతారు కదా, అందరు పెళ్ళికి వచ్చి బాగా ఆనందంగా జరిపినట్టు నటిస్తారు. నటించిన తర్వాత ఈ శ్రీకృష్ణుడు మేనమామ కంసుడు అవుతాడు, ఈ బావమరిది మేనగోడ తరపున. ఆ తర్వాత అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ మధ్యలో చిన్న చిన్న గొడవలు విభేదాలు వస్తే వాటిని సరిచేసి సహకరించాల్సిన మేనమామ దాంట్లో బాగా ఇంకా రెచ్చగొట్టి అవతల వాళ్ళని చిచ్చు పెట్టి ఫైనల్గా బావని పూర్తిగా ఆ బావ మీద ఉన్న పగతో మన మేనగోళ్ళ జీవితం మీద దృష్టి పెట్టి మొత్తానికైతే గందరగోళం పట్టేలా చూస్తాడు. ఇది గమనించిన బావ అర్థమైపోయింది, ఇంట్లో వాడే పెడుతున్నారు అకౌంట్లో పుండు, ఇప్పుడు మనం ఎలా ఉండాలి,
ఇప్పుడు మనం పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాము. ఆ అభిమన్యుడిలా కాకుండా మనం దాన్ని ఎలా ఛేదించాలి అని కనిపెట్టిన బావమరిది పథకాన్ని కనిపెట్టిన బావ సైలెంట్ అయిపోయి ఎవరితో ఏం మాట్లాడకుండా ఆ విషయంలో సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు బావమరిదికి ఇంకా పగ పెరుగుతుంటుంది. బాధపడుతుంటే ఈ విషయంలో చిక్కుని బాధపడుతుంటే ఇక బావమరిది బాగా ఆనందపడతా ఉంటాడు. బావమరిది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా ఆ తరఫు వాళ్ళందరూ కూడా ఆనందపడతా ఉంటాడు. ఇప్పుడు బావ లొంగుతాడు. ఇప్పుడు చూడాలి వీడి పరిస్థితి. ఈ అల్లుడు పని పాట లేడు. వాడికి సరైన అల్లుడు దొరికాడు. ఇప్పుడు వీడు పూర్తిగా నేను నాశనం చేయాలనుకున్నది వాడు నాశనం చేస్తాడని చెప్పి ఆసక్తిగా వీళ్ళందరూ ఎదురు చూస్తూ పొలాలు పెడతా ఉంటారు. కూతురు కోసం లొంగిపోతాడని. బావ చాలా మొండోడు, మూర్ఖుడు. సరే కానీ ఏం చేద్దాం, ఇలాంటి దెబ్బలు నాకు చిన్నప్పటి నుంచి మామూలే కదా, ఈ ఈర్ష్య అసూయ ద్వేషాలు ఇది నేను చిన్నప్పటి నుంచి పడ్డాయి కదా, ఇలా కొత్త ఏముంది అవమానాలు కానీ ఇవన్నీ చెప్పి బావ పట్టుదలగా మొండితనంగా ఉంటాడు. ఒంటరి పోరాటం అనమాట. ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, కూతురు జీవితాన్ని కాపాడుకోవడానికి ప్లాన్ చేస్తాడు. ఇంకెంత ఇచ్చినా ఏం చేసినా అవతలవాడు గాలివాడు కాబట్టి అమ్మాయిని చేసుకున్నాడు. ఎంత ఇచ్చినా కానీ అమ్మాయి జీవితం అయితే బాగుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ వ్యసన పరులు తాగుబోతులు చూస్తూ పెరిగిన అటువంటి ఇతను అదే బావ కనిపెట్టేసి సైలెంట్ అయిపోయి గమ్మున ఉంటాడు. ఎలా జరిగితే అలా జరిగిద్దని. ఇక తర్వాత వాళ్ళ అమ్మ ద్వారా దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తారు. కొంతకాలానికి ఆ పథకం కూడా బెడిసి కొట్టిద్ది అనమాట. అది కూడా కనిపెట్టేస్తారు బావ. అయితే ఇప్పుడు బావమరిది పగ ఈ కూతురు విషయంలో పూర్తిగా తీర్చుకుందనే టైంలో బావ స్ట్రాంగ్గా ఉండటం బావమరిదికి ఇంకా క్రోధాన్ని పెంచింది. ఆ పెంచిన తర్వాత ఈ లోపల అనుకోకుండా బావమరిదికి ఆనందం కలిగించే విషయం ఏంటంటే బావకి ఈ వైరస్ ఒకటి వస్తుంది, కరోనా వైరస్ వస్తుంది. కరోనా వైరస్ వచ్చి హాస్పిటల్ బెడ్ మీద ఎక్కినప్పుడు బావకు మళ్ళీ ఫోన్ చేసి ఓదరుస్తున్నట్టు మాట్లాడతాడు. ఎందుకంటే వీడెట్ట వెళ్ళిపోతున్నాడు, ఇంకా తర్వాత వాళ్ళ కుటుంబం అక్క కుటుంబం రోడ్డు పడిద్ది, ఆ తర్వాత నేను ఒక ఆట ఆడుకోవచ్చు వీళ్ళందరినీ అని. అంటే పగ ఎలా ఉంటుందంటే మనిషి చచ్చిపోయినా ఆ మనిషి చచ్చిపోయేదాకా ఆ పొగ చల్లారదు. ఆ పగ అంత భయంకరంగా ఉంటుంది అనమాట. ఇంకా బావ పోతాడు, ఇంకా అక్క కుటుంబం రోడ్డు పాలైపోద్ది. ఇక నేను ఇష్టం వచ్చినట్టు నా పెత్తనం చేయొచ్చు, వీళ్ళని మొత్తం కంట్రోల్లో పెట్టుకుని నాకు ఆట ఆడుకోవచ్చు అనుకుంటాడు. ఈ సమయంలో ఆ బావ ఏమనుకుంటా అంటే బావమరిది ఇంత వినయంగా మాట్లాడినానికి అంతరార్థం బావకు తెలుసు. భగవంతుడా, నా కుటుంబానికి నేను తప్ప నుంచి ఇంకా అండెవరు లేరు, ఇంకా నీ ఇష్టం స్వామి అని చెప్పి ఆయన దేవుడు దండం పెట్టుకుంటాడు. చనిపోతాడు అనుకున్న బావ అనుకోకుండా అనూహ్యంగా బతుకుతాడు. సీరియస్ సిచ్యువేషన్ నుంచి బయటపడతాడు. బంధువులందరూ బావమరిది తోటి బంధువులందరూ కూడా ఇంక ఇతను పోతాడని చెప్పి పండగలు చేసుకుంటారు. ఊర్లో అత్తమామతో కూడా పండగ చేసుకుంటారు. ఇంక అల్లుడు పోతాడు అంటే పగ అంత భయంకరంగా ఉంటుంది అనమాట. ఆ పగ అంత భయంకరంగా ఉంటుంది. ఆ పగ పట్టిన తర్వాత అన్నదమ్ముడు తండ్రి అక్క చెల్లెళ్ళని ఏముండదు. ఎందుకంటే ఒక చెల్లెల మీద పగబెట్టి ఒక అన్న చెల్లెల్ని హతమారుస్తాడు. ఒకటి కాదు, అలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. మనం మంచి పేపర్లు చూస్తున్నాం. సొంత చెల్లెల పేరు మీద ఇన్సూరెన్స్ చేయించడం, యాక్సిడెంట్ రూపంలో చెల్లెల్ని చంపేయటం, కొంతమంది కిరాయి ఇచ్చి చెల్లెల్ని చంపేయడం ఆస్తుల కోసం ఈ మధ్య చాలా చూస్తున్నాం మనం. ఎట్టాడి పగ అనేది అంత దుర్మార్గం ఉంటుంది. అన్నదమ్ముడని కానీ అక్క చెల్లెళ్ళని కానీ బావమరిది వాడి ముందు లక్ష్యం ఏంటంటే పగే. ఇంకా వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటాడు. మా అల్లుడు పోతాడు, ఈడు మా ముందు ఇంత బిల్డప్గా ఉన్నాడు, ఇన్ని దెబ్బలు తగిలినా ఈడు అని అత్త మామ బావమరిది వాళ్ళకి అందరూ అతని తరఫు వాళ్ళందరూ ఆనందపడి సంబరాలు చేసుకున్న తరుణంలో వాళ్ళ ఊరికి చెప్పకుండా సైలెంట్గా అతను హాస్పిటల్ నుంచి కొడుకు డిశ్చార్జ్ చేసుకొస్తాడు. ఆ సమయంలో అతని కొడుకు అతను కాపాడుతాడు. కొడుకు కుటుంబం, కూతురు కొడుకు కుటుంబం కాపాడేది. ఇప్పుడు ఇన్ని సమస్యల్లో ఈ బావకి ఇంత అనారోగ్యం ఈ కరోనా లాంటిది వచ్చినా కానీ వీడు బయటపడ్డాడని చెప్పి ఇంకా క్రోధం అసూయ పెంచుకొని బావమరిది బాగా బాధపడి దేవుడు దండం పెట్టుకుంటాడు. మా బావ అక్క కుటుంబం నాశనం కాలేదని రోజు దండం పెట్టుకొని దేవుడికి చేస్తుంటే దేవుడు అతను మొరాలకిస్తాడు. రావణాసుడికే వరం ఇచ్చాడు శివుడు. ఈ పూర్వం నుంచి ఉండే, ఎందుకంటే భగవంతుడికి భక్తి శ్రద్ధతో పూజిస్తే వాళ్ళ కోరిక నెరవేరుస్తాడు. అది కానీ దానివల్ల పర్యవసానం తర్వాత ఉంటుంది, అది వేరే సంగతి. అలాగే పెట్టుకుంటుంటే తర్వాత ఒక పక్క బావ కూతురు సమస్యతో బాగా సతమతం అవుతున్నాడు. అక్క బావ ఒక పక్క అనారోగ్యంతో దెబ్బతినిపోయాడు. ఇప్పుడు అయినా ఈడు నిలబడుతున్నాడు అని చెప్పి ఇంకా క్రోధంతో ఉంటాడు. క్రోధంతో ఉండి ఆ క్రోధాన్ని ఎక్కువ చేసేది బావ వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. ఇంకా బావకుండే సపోర్ట్ పోద్ది. ఇప్పుడు బావ ఏం చేస్తాడని ఇంకా అసూయతో రగిలిపోతుంటే బావ అప్పటికి ధైర్యంగా నిలబడి చిన్నగా అటనే సైలెంట్గా దేవస్థానాలకు పోయి పూజలు చేసుకుంటా దేవుని దండం పెట్టుకుంటూ భగవంతుడు నువ్వే దిక్కు నా కుటుంబానికి అని అటు ఆ కుటుంబంలో కూతుర్ని ఓదార్చుకుంటూ, తల్లి లేకపోయినా కుటుంబాన్ని జాగ్రత్త లేకుంటూ, భార్యకి పుట్టింటికి పోయే యోగం లేకపోయినా ఆ భార్యకి ఓదార్చుకుంటూ, ఆ కొడుకుని నచ్చజెప్పుకుంటూ ఈ కుటుంబాన్ని తెలివిగా డీల్ చేసుకుంటూ వస్తుంటాడు. వాడికి కూతురు పెళ్లి చేసి నష్టపోయాడు.
ఆ తర్వాత ఆ సమస్య ఇంకా పరిష్కారం కాల. ఆ తర్వాత వాడికి కరోనా వ్యాధి వచ్చి చచ్చిపోతాడు అనుకుంటే చచ్చిపోయేవాడు బతికాడు. సరే బతికాడు అనుకుంటే ఆధారంగా ఉన్న వాళ్ళ అమ్మ చనిపోయింది. అయినప్పటికి కూడా వీడు ఇంకా మన కళ్ళ ముందు తిరుగుతున్నాడు చచ్చిపోకుండా, వీడి కుటుంబం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోకుండా మా కళ్ళ ముందు తిరుగుతున్నాడని ఆ బావమరిదికి అసలు ఇంకా ఎక్కువైపోయి, బావమరిదికి అత్త మామకి వీళ్ళందరికి కూడా ఎక్కువైపోయి ఇక క్రోధంతో రగిలిపోతూ ఉంటారు. రగిలిపోతూ ఉంటే కొన్ని రోజులకి కూతురికి డైవర్స్ విషయం గురించి వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకుంటాడు, మా అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుంటాడు మా బావ, అప్పుడు ఒక ఆట ఆడుకోవచ్చు అని అత్త మామ బావమరిది ఇంకా మిగతా బంధువులందరూ చూస్తూ ఉంటారు, ఒక టీమ్గా తయారీ. సరే కాలం ఎట్ట చేస్తే అట్ట చేసిద్దని ఆ బావ ఏం చేస్తాడు, ఆ తిరుపతి వెంకటేశ్వర దండం పెట్టుకుని స్వామి అంతా నీ పాదాల మీద పెట్టి నువ్వే చూసుకోమని చెప్పి ఆయన దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా అవతల వాళ్ళు ఇంకా వాళ్ళు డైవర్స్ నోటీసులు పంపిస్తారు. అంటే ఇతను కోర్టుకు పోకుండా, బావ కోర్టుకు పోకుండా వీళ్ళు ఎవరినైతే రెచ్చగొట్టారో, ఆ బావ కూతురు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే రెచ్చగొట్టారో వాళ్ళు ఆటోమేటిక్గా నోటీసులు పంపించేస్తారు, డైవర్స్ అయిపోతాయి. అరే వీడు ఏ కోర్టు చుట్టూ తిరగకుండా వీడి కూతురు సమస్య పరిష్కారం అయిపోయింది, ఇంక ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు, వీడు ఎన్ని రకాల దెబ్బలు తిన్నా కానీ వీడు ఇంకా ఆనందంగా జీవిస్తున్నాడు అని చెప్పి మళ్ళా అసూయతో క్రోధంతో రగిలిపోతూ ఉంటాడు బావ. రగిలిపోతూ అక్క బావని కానీ మేనగోడల జీవితం ఎందుకని కాకుండా పగతో రగిలిపోతూ ఉంటాడు. ఈ రగిలిపోతా రేత్రింబోలు నిద్రపోకుండా బావ కుటుంబం పాడైపోవాలనుకుంటా ఉంటే ఇంకా వాడి కోరిక తగ్గట్టు భగవంతుడు ఇంకొక వరం ఇస్తాడు. ఏం వరం ఇస్తాడు? బావ బతుకు తెరువు లేకుండా పోయింది, ఆ పని లేకుండా పోయింది అనమాట. అనుకోకుండా సడన్గా ఇంకా ఆ పని లేకుండా పోద్ది, ఇంకా ఆ పని మానుకొని ఇంట్లో కూర్చుంటుంది. ఇప్పుడు ఈ బావ ఎలా బతుకుతాడు, వీడి సంగతి ఏంది చూద్దామనే లోపల వీడికి భగవంతుడు ఈ బావకి ఏం చేశాడంటే, భగవంతుడు ఎన్ని రకాల పరీక్షలు బావమరిది పగ తీర్చడానికి ఎన్ని రకాల బావమరిదికి వరాలు ఇస్తున్నాడు, బావని కాపాడటానికి కూడా అలాగే ఆ భగవంతుడు వరాలు ఇస్తూ ఉన్నాడు. ఏ విధంగా వరాలు ఇస్తున్నాడంటే, అధికార పక్షం ప్రతిపక్షం ఉంటుంది కదా, అధికార పక్షం ప్రతిపక్షాన్ని ఎంత తొక్కాలని చూసినా ఆ జనాల్లో సానుభూతి పొంది మళ్ళీ అది అధికారంలోకి రావడం జరిగింది. ఇది ఒక ఆట. భగవంతుడు మరి గెలిచిన వాళ్ళకి వీళ్ళకి వరం ఇచ్చి ఓడిన వాళ్ళకి వరం లేదంటారా? రేపు వాళ్ళు గెలిపిస్తున్నాడుగా. అంటే ఎవరికైనా వాళ్ళ యొక్క లోపాలని సరిదిద్దడానికి భగవంతుడు కష్టకాలాన్ని ఇస్తాడు. ఇప్పుడు బావమరిది మళ్ళీ రేత్రింబొగులు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు, బావ కుటుంబం బావ కుటుంబం నాశనం అయిపోవాలి అని. ఈ లోపల పని కూడా పోతే ఇంకా ఆనందపడి పరవశించే టైంలో ఆ బావకి ఆ కుటుంబం, ఆ కూతురు తెలియకలదు కాబట్టి వాళ్ళ కుటుంబం సపోర్ట్ ఉండబట్టి మళ్ళా ఒక సోషల్ మీడియాలోకి వచ్చి సోషల్ మీడియాలో అతను పందాలు అతను చెప్పుకుంటా స్టోరీలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు. దాంట్లో కాస్త పేమెంట్ వస్తుంది. ఇప్పుడు వీడికి దీంట్లో పేమెంట్ వస్తుంది, ఇంకా నా పక్క సరలేదు, ఇప్పుడు ఎట్ట బాగుపడుతున్నాడు ఏందో అని ఇక అక్కడ అతను ఏదైనా యూట్యూబ్లో లైవ్లు పెట్టుకుంటే ఆడికి వేరే మారు పేర్లు రావటం, అక్కడ అసూయ ఎలగొచ్చటం, ఇంకా వేరే యూట్యూబర్లు ఇతరంటే గిట్టిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి అతను తిట్టడము, వాళ్ళ చేత తిట్టించటము, ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తాడు బావమరిది. ఫైనల్గా బావ ఎట్టా పోవాలనుకున్న ప్రాణమే కదా, ఇన్ని రకాల దెబ్బలు తిన్నాం, సరే ఇంకా పోయిన పరువు ఎట్ట తిరిగి రాదు, ఆ ప్రాణం పోతే మళ్ళీ రాదు కాబట్టి సరే చూద్దాం, భగవంతుని మీద భారం వేసి నడుద్దాం, ఈ పగలు ప్రతీకారాలు ఫైనల్గా ఏమవుతాయి చూద్దాం అని చెప్పి బావ కుటుంబం అలాగే కొనసాగించుకుంటూ ఈ మాటలు పడి ఫస్ట్లో భయపడతారు, తర్వాత ఆవేదన పడతారు, తర్వాత ఆందోళన పడతారు. ఇక బతకాలి కాబట్టి ఇన్ని కష్టాలు ఎదురైనా ఆ బావ ఇంకా అలాగే కొనసాగిస్తూ ఉంటాడు. ఇప్పుడు బావమరిది పగ ఇంకా రెట్టింపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో అతను ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ బావ మీద ఏం చేస్తాడో, ఎలా చూస్తారో ఈ కలియుగంలో వేచి చూడండి. ఎందుకంటే పగ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది, పగ అనేది ఎంత పగబట్టినోడికి భార్య అని కానీ, అక్కని కానీ, చెల్లి అని కానీ, అన్నదమ్ములని కానీ, మేనగోడలని కానీ, మేనల్లుడని కానీ ఇవేవి ఉండవు. వాడి కళ్ళ ముందు ఆ ప్రతీకారం, ఆ పగ, వాడి ఈగో చల్లారాలి. అంటే మనిషికి ఉండే లక్షణం ఏంటంటే, శత్రువు మీద ఎవరి మీద పగబడితే పాము కాటేసి చంపేసిద్ది. వీళ్ళట్ట కాదు, వీళ్ళు మాటలతో ఎత్తులపై ఎత్తులేసి అవతల మనిషి కుటుంబం దెబ్బతినేదాకా వీళ్ళు నిరంతరం రైతులు అసూయ జ్వాలతో రగిలిపోతుంటారు. అందుకనే వీటి నుంచి తప్పించుకోవాలంటే నిరంతరం దైవ ప్రార్థనలో ఉండాలి. అది తెలుసుకున్న బావమరిది కుటుంబం నిరంతరం దైవ ప్రార్థనలు కొనసాగడం వల్ల ఇన్ని రకాల కష్టాలు వచ్చినప్పుడు కూడా అది రావణాసుడికి శివుడు ఎలా వరం ఇస్తాడో అలాగే రాముడు దేవుడు కూడా ఇస్తాడు. కాకపోతే కథ జరగాలి కాబట్టి వరం పొందినంత మాత్రం రావణాసుడు గొప్పడు కాల, కష్టపడిన చేత మాత్రం రావణుని దేవుడు కాకుండా ఆగల. ఇది కాలం జరగాలి కాబట్టి ఇలా జరుగుతుంటుంది. కంసుడు శ్రీకృష్ణుడి పరమాత్మని ఎలా మేనలున్నాయని ఎలా చేయాలనుకుంటాడో, ఇక్కడ ఈ మేనమా పాత్ర మేనగోడల జీవితాన్ని ఇలా
ఆ పగ ప్రతీకారంతో నాశనం చేశాడు అనమాట. అంటే చెట్టు మీద కూర్చొని కొమ్మని అడుక్కోవడం. ఇది కథ. ఇలా పగలు ప్రతీకారాలకి వల్ల బావమరుదులు ఎందుకు పగపడతారు, అత్తమామలు ఎందుకు పగపడతారు అంటే అసూయ వల్ల జరుగుతుంటాయి అనమాట ఇవన్న. ఇది ఒక కథ. ఇది ఇది సమాజంలో జరిగే అంశాలను బట్టి నేను ఈ కథ చెప్పడం జరిగింది. ఎవరిని ఉద్దేశించింది కాదు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఈ కుటుంబ కథ చిత్రాలు చెప్పక చాలా రోజులైంది కాబట్టి ఈరోజు చెప్పదలుచుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.